హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. సో ఈరోజు మనకు టెట్కు సంబంధించి ఎగ్జామ్స్ అనేవి ప్రారంభమయ్యాయి. ఆన్లైన్ ఎగ్జామ్ ఈరోజు మనకు మ్యాథ్స్ అండ్ సైన్స్ కంటెంట్ వారికి ఎగ్జామ్స్ అయితే పేపర్ 2కి సంబంధించి జరిగాయి. సో తొలి రోజు అయితే ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే 2 దశలుగా ముగిశాయి. సాధారణంగానే టెట్ పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ పేపర్ మనకు ఉంది అన్నట్టయితే అభ్యర్థుల ద్వారా అయితే తెలిసింది. సో న్యూ టెక్స్ట్ బుక్స్ ప్రకారమే మనకు క్వశ్చన్స్ అడిగారన్నట్టు కూడా తెలియవస్తుంది. సో మీరు కూడా కొత్త టెక్స్ట్ బుక్స్ ప్రకారం ఎక్కువగా చదువుకొని వెళ్ళండి, దాని ప్రకారం అడుగుతున్నారన్నట్టు తెలిసింది. సో మనం సబ్జెక్ట్ వైజ్గా చూసుకుంటే తెలుగులో గ్రామరు అలాగే కవుల మీద ఎక్కువగా ప్రశ్నలు వచ్చినట్టయితే మనకు తెలుస్తుంది. సైకాలజీ లాగా ఎప్పటిలాగానే సాధారణంగా క్వశ్చన్స్ అయితే ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. సో రెగ్యులర్గా అంటే మెయిన్ పాయింట్స్ ఉంటాయి కదా, మన ఇటువంటి సైకాలజీలో రెగ్యులర్ బిట్స్ ఉంటాయి కదా, సో దాని మీద ఎక్కువగా ఫోకస్ చేసినట్టు, ఎటువంటి టఫ్ లేకుండా ఆ విధంగా అడిగాడన్నట్టు తెలుస్తుంది. సో ఇంగ్లీష్లో ఎప్పటిలాగానే గ్రామర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. సో మ్యాథ్స్ సైన్స్ ప్రశ్నలు అయితే అన్ని తరగతుల నుంచి క్వశ్చన్స్ కవర్ చేసినట్టయితే మనకు తెలుస్తుంది. సో ఈరోజు మనం పేపర్ యొక్క అటెండెన్స్ చూసుకుంటే ఒకసారి మార్నింగ్ సెషన్ ఒకసారి చూసుకుంటే 74 సెంటర్లు ఉండే మొత్తం 17,231 మంది అలాట్ అయితే 13,110 మంది అయితే రాశారు. సో ఆబ్సెంటీస్ 4,000 చిల్లర ఉన్నారు. 76% అనేది మార్నింగ్ సెషన్ అటెండెన్స్. సో ఆఫ్టర్నూన్ సెషన్ తీసుకుంటే మనకు 79% అటెండెన్స్ ఉంది ఈ ఆఫ్టర్నూన్ సెషన్. సో టోటల్గా మార్నింగ్ ఆఫ్టర్నూన్ కలుపుకుంటే డే 1 యొక్క అటెండెన్స్ 77% అయితే నమోదైంది. సో ఇది మనకు మే 20 ఈరోజు జరిగిన ఎగ్జామ్కి సంబంధించి. సో ఇది మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి. సో ఇప్పుడు మరి సబ్జెక్ట్ వైజ్గా ఏమేమి క్వశ్చన్స్ అడిగారో ఒకసారి అభ్యర్థుల నుంచి మనం గమనించిన దాన్ని బట్టి ఒకసారి చూద్దాం ఏమేమి క్వశ్చన్లు అడిగాడో. సో ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే నెక్స్ట్ రాయబోయే దఫలా ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వారికి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి అనేది ఒక ఐడియా వస్తుంది కాబట్టి చివరి వరకు చూడండి. సో ఈరోజు జరిగిన ఎగ్జామ్లలో కొన్ని ప్రశ్నల్ని మనం చూద్దాం. ఇక్కడ చూసుకుంటే ఆర్టీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ గురించి క్వశ్చన్ వచ్చినట్టు తెలుస్తుంది మనకు. అలాగే నేషనల్ కరిక్యులర్ ఫ్రేమ్ వర్క్ ఉంటుంది కదా 2005, దాని నుంచి కూడా క్వశ్చన్ అడిగినట్టు మనకు తెలుస్తుంది. సో దాదాపు మనం పీడిఎఫ్ ప్రొవైడ్ చేశాం టెట్కు సంబంధించి. దాదాపు 200 క్వశ్చన్స్ తోటి తయారు చేసిన ఒక పీడిఎఫ్. దాదాపు అందులో 400 బిట్స్ వరకు ఉంటాయి. దానికంటే ముందు 175 ఇంపార్టెంట్ బిట్స్ కూడా ఎగ్జామ్ ముందు కవర్ చేశాం. ఆ పీడిఎఫ్ నుంచి చాలా క్వశ్చన్ వచ్చినట్టయితే మనకైతే తెలుస్తుంది అభ్యర్థుల ద్వారా. సో అది అలాగే మ్యాథ్స్కి సంబంధించి చూద్దాం. మ్యాథ్స్ మీరు నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్ వారు ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ మీద అయితే ఫోకస్ చేయండి. రేషియోస్ మీద ఎక్కువ అడిగాడు, అలాగే సెట్స్, మెజర్మెంట్స్, జియోమెట్రీ, అలాగే ఏవరేజ్ అంటే సరాసరి, ట్రిగ్నామెట్రీ మీద ఎక్కువ క్వశ్చన్స్ ఈరోజు అడిగినట్టయితే మనకు తెలుస్తుంది మ్యాథ్స్ సబ్జెక్టు. సో ఇది మ్యాథ్స్కి సంబంధించి. సో సైకాలజీ చూద్దాం. సైకాలజీ కామన్ కాబట్టి సైకాలజీలో మెయిన్గా బ్రూనర్ సిద్ధాంతం. సో బ్రూనర్ సిద్ధాంతం మీద క్వశ్చన్ అడిగినట్టు తెలుస్తుంది. అలాగే ఉపగమ పరిహారం అనేది ఉంటుంది కదా, సో దాని మీద క్వశ్చన్. అలాగే డిస్గ్రాఫియా, అలాగే డిస్కాలిక్లియా. సో ఈ విధంగా డిస్కాలిక్లియా ఇలా 2-3 రకాలు ఉంటాయి ఇవి. సో వీటి మీద క్వశ్చన్ అడిగాడు. ఎప్పుడు రెగ్యులర్ అడిగే క్వశ్చన్ ఇది, ప్రతిసారి అడుగుతాడు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకంటే ఇవి దాదాపు 3-4 ఉంటాయి ఇవి కన్ఫ్యూజ్ చేసేటట్టు. మంచి చదువుకుని వెళ్ళండి, రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ఇది. సో నెక్స్ట్ SQ4R అని ఒకటి ఇచ్చి దాని మీద క్యూ అంటే ఏందని అడిగాడట. సో SQ4R అంటే క్యూ అంటే ఇక్కడ క్వశ్చన్గా చూడవచ్చు. 4Rలో రీడింగ్, రైటింగ్ సంథింగ్ ఉంటాయి. క్యూ అంటే క్వశ్చన్గా అయితే చూడండి. నెక్స్ట్ కోహ్లర్ సిద్ధాంతం గురించి అడిగాడంట సైకాలజీలో. సో కోహ్లర్ సిద్ధాంతం, ఇలా కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. బ్రూనర్, కోహ్లర్, అలాగే జీన్ పియాజే, వీళ్ళ గురించి అయితే క్వశ్చన్స్ అడిగే ఆస్కారం ఎక్కువగా ఉంది. కోహ్లర్ గురించి ఒకసారి చదువుకొని వెళ్ళండి. తర్వాత 5E అని అంటే 5E మీద క్వశ్చన్ అడిగినట్టు. 5E అంటే ఇక్కడ మనకు ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, ఎవాల్యుయేట్ అండ్ సో ఇవి 1, 2, 3, 4, 5 వీటి మీద 5 మీద అడిగినట్టు క్వశ్చన్ తెలుస్తుంది. 5Eలో ఎందులో లేనిది ఏది అన్నట్టు ఆ విధంగా అడిగాడు అనుకుంటా క్వశ్చన్. సో ఈ 5E అనేది ఒక క్వశ్చన్ అడిగాడు. సో మ్యాక్స్ ముల్లర్ గురించి క్వశ్చన్ రావడం జరిగింది. అలాగే మనకు డింగ్ డాంగ్ థియరీ ఉంటుంది కదా, డింగ్ డాంగ్ సిద్ధాంతం, దాని మీద కూడా క్వశ్చన్ అడిగాడు. ఆ తర్వాత దమనం. సో దమనం మీద క్వశ్చన్ అడిగినట్టయితే సైకాలజీలో ఈ క్వశ్చన్లు అయితే అడిగినట్టయితే తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఈరోజు గిట్ట ఎగ్జామ్ ఎవరైనా రాసిన వాళ్ళు ఉంటే ఇంకా ఏమైనా క్వశ్చన్స్ అడిగాడేమో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్లలో మన ఫ్రెండ్స్కి అయితే ఉపయోగపడుతుంది. సో అది మనం సైకాలజీలో చూడవచ్చు. మరి తెలుగులో అడిగిన కొన్ని క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. తెలుగులో అయితే ఎక్కువగా కవుల గురించి వారి యొక్క రచనలు కొన్ని అడిగినట్టయితే తెలుస్తుంది. సో మనకైతే అవి లభ్యం అవ్వలేవు, కానీ కవుల నుంచి అయితే వచ్చినాయి అన్నట్టు తెలుస్తుంది. సో ఎక్కువ ఫోకస్ చేయండి దాని మీద. ఇక్కడ అడిగిన ఇంకా కొన్ని చూస్తే ఫ్లుతం గురించి అడిగాడు. 3 మాత్రల కాలంలో ఉచ్చరింపబడే వాటిని ఫ్లుతం అంటారు. సో ఈ ఫ్లుతం గురించి అడిగినట్టు తెలుస్తుంది. ఐ ఔ అన్నట్టు తెలుసుకోవచ్చు. ఐ ఔ అట్లా
ఈ విధంగా 3 మాత్రల కాలంలో. సో ఫ్లుతం ఇది ఒక క్వశ్చన్ అడిగినట్టు తెలుస్తుంది. సో నెక్స్ట్ ఇది మసజస తతగా అనేది మనకు దేనికి సంబంధించింది అని అంటే శార్దూలానికి సంబంధించింది. సో ఈ విధంగా చంపకమాల, ఉత్పలమాల, శార్దూలం, మత్తేపం ఇవి చదువుకొని వెళ్ళండి. వీటి నుంచి క్వశ్చన్ ఒకటి దాదాపుగా ప్రతి ఎగ్జామ్లో వచ్చే ఆస్కారం ఉంది. సో ఇదైతే ఈ ఎగ్జామ్లో అడిగాడు. నెక్స్ట్ ఇది ఒక ప్రకృతి, ఇది వికృతిగా అడిగాడట. ప్రకృతి అంటే గీముకి గృహం, వికృతి అంటే ఆలికి ఓలి. సో ఈ విధంగా ప్రకృతి వికృతులు కూడా అడిగాడు. ప్రకృతి వికృతులు, వ్యుత్పత్తార్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు. సో ఇవి డెఫినెట్గా కొన్ని మెయిన్ మీకు చదువుకున్న మెటీరియల్లో ఉంటాయి కదా, అక్కడక్కడ అవి చదువుకొని వెళ్ళండి. సో మనకు తెలియని అడిగితే ఏం చేయలేము, తెలిసినవి అయితే ఈజీగా పెట్టేటట్టు అయితే చదువుకొని అయితే వెళ్ళండి. నెక్స్ట్ వృద్ధులు అనగా ఏమిటి అని అంటే మనకు తెలుసు, వృద్ధులు అంటే అవులని వృద్ధులుగా పిలుస్తారు. సో ఈ క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్ మీ ఇల్లు అనేది ఏ సంధి అని అడిగాడు. సో మీ ప్లస్ ఇల్లు, ఇక్కడ యా అనేది ఆగమంగా వచ్చింది. సో ఎడాగమ సంధిగా మనం చూడవచ్చు. ఇవి సంధుల గురించి కూడా అడగడం జరిగింది. సో అలంకారాల గురించి అడిగారంట. సో రెగ్యులర్గా అయితే అలంకారాల గురించి ఎప్పుడు క్వశ్చన్ ఉంటుంది. సో అలంకారాలు కూడా. ఆ తర్వాత చేదర్థకాల గురించి అడిగాడు. కవులు రచనలు గురించి అయితే ఇంతకుముందే తెలియజేసాం. కవులు రచనలు కూడా మెయిన్గా అడగడం అయితే తెలుస్తుంది. సో ఇది మనకు ఈరోజు జరిగిన ఎగ్జామ్లో అడిగిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని మనం అభ్యర్థుల ద్వారా అయితే తెలుసుకొనడం అయితే జరిగింది. సో ఇది ఇంకా ఏమన్నా మీరు ఈరోజు రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. సో వాళ్ళకు ఇంకా ఎవరైనా రాసే వాళ్ళు ఉంటే నెక్స్ట్ ఎగ్జామ్ వాళ్ళకి కొంచెం యూస్ఫుల్గా క్వశ్చన్స్ సరళి అయితే తెలుస్తుంది. సో మనం ఇప్పుడైతే సోషల్ కంటెంట్లో చాలా క్వశ్చన్స్ అయితే కవర్ చేసాం ఇది వరకు ఆన్లైన్ క్లాసెస్ ద్వారా. సో ఆ పీడిఎఫ్ నుంచి చాలా క్వశ్చన్లు వచ్చినాయి అన్నట్టు కూడా తెలుస్తుంది. సో నెక్స్ట్ జరగబోయే చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మీరు కూడా పీడిఎఫ్ పొందండి. సో ఒకసారి పీడిఎఫ్లో అయితే చూద్దాం అవి ఏ విధంగా ఉన్నాయో. ఈ పీడిఎఫ్లో మనకు దాదాపు 200 క్వశ్చన్స్ ఉంటాయి. థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ లెవెల్ వరకు కవర్ చేసాం. దాదాపు 200 క్వశ్చన్స్ అంటే ఒకటే దాంట్లో చాలా క్వశ్చన్స్ కవర్ అయినాయి. దాదాపు 400 బిట్స్ వరకు ఉంటాయి. ఈ క్వశ్చన్స్ దీని నుంచి చాలా కవర్ అయినట్టయితే మనకు తెలుస్తుంది. సో డెఫినెట్గా ఇది మీరు ఎగ్జామ్కి పోయే ముందు చదువుకుంటే మీకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇది అలాగే మనం ఎగ్జామ్ ముందు టాప్ 175 అని ఒక క్వశ్చన్స్ యొక్క బిట్ బ్యాంక్ తయారు చేసాం. డిఎస్సికి సంబంధించి సోషల్ కంటెంట్. సో ఇవి చూడవచ్చు. ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్ రూపంలో తయారు చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ఈ విధంగా క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు ఎగ్జామ్లో అదే ప్యాటర్న్లో తయారు చేయతే జరిగింది. సో 175 వరకు ఇందులో బిట్స్ ఉంటాయి, మెయిన్ ఇంపార్టెంట్ బిట్స్. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ 175 అప్ టు 175 వరకు చాలా వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఇవి చూసుకోవచ్చు. సో ఇది ఇంతకుముందు చూపించిన 200 క్వశ్చన్ సంబంధించింది. డెఫినెట్గా ఇందులో నుంచి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇది వరకు ఎగ్జామ్లో వచ్చాయి కాబట్టి డెఫినెట్గా పొందండి. సో దీంతోపాటు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా ఉంది. సో కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ఇప్పుడైతే మనకు టెట్కి అవసరం లేకున్నా రాబోయే డిఎస్సి ఎగ్జామ్కి గ్రూప్ 1 ప్రిలిమ్స్కి చాలా ఉపయోగకరం కాబట్టి ఇందులో మనకు 104 పేజీలతోటి ఈ పీడిఎఫ్ దాదాపు 500 నుంచి 550 వరకు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ మంత్లీ వైజ్గా సెటప్ చేసి ఉన్నాయి. సో ఇది కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీకు. సో ఇది అలాగే టెట్కి సంబంధించిన ఈ 3 పీడిఎఫ్లు పొందాలంటే జస్ట్ ఏం లేదు, మన ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సబ్స్క్రైబ్ అనేది కనిపిస్తుంది కదా, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కకు ఇక్కడ జాయిన్ అనేది అయితే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో కింద కూడా సైడ్కి జాయిన్ అనేది ఆప్షన్ కనిపిస్తుంది. లేదా ఇక్కడ జాయిన్ అనే ఆప్షన్ మీరు జాయిన్ అవ్వడం ద్వారా ఇక్కడ మన ఛానల్ మెంబర్స్ అయిపోతారు. వన్స్ మీరు జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ అని ఉంటుంది కదా. సో ఈ విధంగా దీంతో 59 రూపీస్ తోటి జాయిన్ అయిపోతే ఆ 3 పీడిఎఫ్లు కూడా మీకు వెంటనే అందించడం జరుగుతుంది. సో వాటిని చదువుకొని మీరు అధికంగా అయితే మార్క్స్ అయితే స్కోర్ చేయవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే జాయిన్ అయిపోండి. సో ఈరోజు మనం డిస్కస్ చేసిన క్వశ్చన్స్ ప్యాటర్న్ అయితే మీకు అర్థమై ఉంటుంది ఏ విధంగా అడుగుతున్నాడో. సో ఈరోజు ఎగ్జామ్ రాసిన వారు వెంటనే మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ మీకు తెలిసినవి ఉంటే వెంటనే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. యువర్స్ బిలీవర్స్ అకాడమీ, క్రాంతి ఉప్పు. జై హింద్.